సో రాజేష్ కుమార్ గారు, మీ దగ్గరికి కంక్లూజన్కి వచ్చే ముందు ఒక్కసారి వాసుదేవరావు గారి కంక్లూజన్ తీసుకుంటాను. సో వాసుదేవరావు గారు, సో వారు అన్నట్లుగా హిందువుల ఖ్యాతి పూర్తిగా తగ్గిపోతుంది. అక్కడ సాంస్కృతిక వారసత్వం అనేది కూడా పూర్తిగా లేకుండా పోతుంది. ఇప్పుడు ప్రధాని మోదీ అన్నట్లుగా రామకృష్ణ మిషన్ కావచ్చు, ఇస్కాన్ కావచ్చు, లేకపోతే భారత్ సేవాశ్రమ్ సంఘ్, ఇవన్నీ కూడా బెంగాల్కి సంబంధించి అక్కడి ఖ్యాతిని పెంచిన సందర్భాలు మనము చరిత్రలో చూసిన విషయాలు. కానీ ఈరోజు పూర్వ వైభవాన్ని కోల్పోయి వారు అన్నట్లుగా కేవలం రాజకీయాలు, హింస, వెనకబాటుతనం, పేదరికం, మరోవైపు ఈ పూర్తిగా ఈ కుట్ర పన్నడాలు, తర్వాత ఒక వర్గం మాత్రమే అక్కడ పాపులేషన్ పెంచుకునే పరిస్థితులు, ఇదంతా కనబడుతుంది. సో ఎంతో పెద్ద ప్రక్షాళన ఈరోజు బెంగాల్లో అవసరం అనిపిస్తోంది. సో మీరన్న జూన్ 4 తర్వాత ఒక పెద్ద సినిమా చూసే పరిస్థితి ప్రజలకు ఉంటుందా? ఎలాంటి భరోసా మీరు ఇవ్వబోతున్నారు? ఒక కంక్లూజన్. ఎందుకంటే మీ ప్రజలు విసిగి వేసారిపోయారు. రామకృష్ణ మఠం అనేది కలకత్తాలో మొదలుపెట్టిన స్వామి వివేకానంద తన గురువు గారి యొక్క రామకృష్ణ వారి పేరు మీద స్థాపించిన 125 సంవత్సరాలు అయింది. ఇప్పటికి ఇది 126వ సంవత్సరం మొదలైంది. ఈ 125 సంవత్సరాలలో ప్రపంచంలో ది బెస్ట్ ఎన్జిఓ ఏదైనా ఉంది అంటే ఈ రోజున ప్రపంచంలో అంటే అత్యధిక ఆదరణ కలిగిన క్రెడిబుల్ ఉన్న సంస్థ. ప్రపంచం అంతా కూడా గౌరవిస్తుంటే మమతా బెనర్జీ అక్కడున్న పెద్దవాళ్ళని, అంటే ఇప్పుడున్న ప్రెసిడెంట్ ని, వైస్ ప్రెసిడెంట్స్ ని ఏ రకంగా ఇబ్బంది పెడుతూ మాకు తెలుసు. నరేంద్ర మోదీ గారు వచ్చి అక్కడ ఒక నిద్ర చేసినందుకు కారణంగా రామకృష్ణ మిషన్ మీద ఆమె కోపం పెంచుకుంది. దానికి అంటే ఎంత పరాకాష్ఠం మీరు ఆలోచించండి. ఈ విధంగా అపీజ్మెంట్ పాలిటిక్స్ తో ఎక్కడైతే నా కుర్చీ పోతుందో, ఇక్కడ ఎలాగైతే బీఆర్ఎస్ కనుమరుగైపోతుందో, రేపు పొద్దున అక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ యొక్క పార్టీ ఏదైతే ఉందో ఖచ్చితంగా కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మెట్రో ఎక్స్ప్రెస్ హైదరాబాద్ మొత్తం ఏదైతే ప్లాన్ ప్రకారం ప్లాన్ అప్రూవల్ అయిందో అన్ని చోట్ల కన్స్ట్రక్షన్, ఓల్డ్ సిటీ కన్స్ట్రక్షన్ కాలేదు. మళ్ళీ ఫ్రెండ్లీ పార్టీ అంటే అక్బరుద్దీన్ ఓవైసీ కలిసి పొద్దున్న లేసింది కానీ చట్టాపట్టాలు వేసుకుంటారు. కానీ ఓల్డ్ సిటీలో మాత్రం మెట్రో రాకుండా అడ్డుకున్నారు. ఎందుకంటే మెట్రో వస్తే అక్కడ ఉన్న ప్రజల యొక్క స్థితిగతులు పెరిగితే వారికి కూడా మంచి అవకాశాలు రావటం, పోవటం, ఊర్లో ఎక్కడికైనా వచ్చి ఎక్కడికైనా పెరగచ్చు. కాబట్టి కానీ మొత్తం హైదరాబాద్ అంతా మెట్రో అయిపోయింది. కేసీఆర్ గారు మన కొత్తగా ఒకటి అవుటర్ రింగ్ రోడ్ కాబట్టి ఎయిర్పోర్ట్ కొత్త మెట్రో కూడా పట్టుకొస్తున్నారు. కానీ పాత ఏదైతే ఒరిజినల్ ప్లాన్ లో ఉన్న ఓల్డ్ సిటీలో ఉన్నది మాత్రం అంటే ఎంత దుర్మార్గం ఆలోచించండి. వాళ్ళు ఎప్పటికి కూడా ముస్లిం పార్టీలో ఉంటాయి, ముస్లిం నాయకులు, ముస్లింలు ఎమ్మెల్యే ఉంటారు, ముస్లిం పార్టీ ఎంపీలు ఉంటారు. కానీ ముస్లింల జీవితం మాత్రం బాగుపడితే వాళ్ళ నాయకత్వం పోతుంది, వాళ్ళ పార్టీలు కనుమరుగైపోతాయి. కాబట్టి ఆ విధంగా వాళ్ళని ఎప్పటికి కూడా పేదరికం ఉంచాలా, విద్య లేకుండా ఉంచితేనే వాళ్ళ చెప్పు చేతుల్లో ఓటు బ్యాంకుల తయారవుతారు. తర్వాత రోహింగ్యాలు ఎవరు వస్తే వాడికి అక్కడ ఓటర్ ఐడి ఇవ్వటం కానీ అవన్నీ చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటికీ బుద్ధి చెప్పే పరిస్థితి భారతీయ జనతా పార్టీ ఈ రోజు హైదరాబాద్ లో గెలవబోతుంది అంటానికి ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా కూడా ఇక ఈ అక్బరుద్దీన్ అసదుద్దీన్ భయపడే రోజులు పోయినాయి. అక్కడ ముస్లింలు బయటకు వస్తారు. ఇక నుంచి ముస్లింల యొక్క కార్యకర్తలు హైదరాబాద్ లో పెరుగుతారనడానికి ఎటువంటి సందేహం లేదు. భారతీయ జనతా పార్టీ ముస్లిం కార్యకర్తలు చూడబోతున్నాం. వందల వేల లక్షల్లో మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముస్లింలు వస్తున్నారు. అది మీరు గమనించండి. ఈ మెట్రో ఈ సందర్భంగా 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇంకోటి ఉస్మానియా హాస్పిటల్ అది ఓల్డ్ సిటీకి చెంతనుంది. కానీ దాన్ని కూడా సరైన మెరుగుపరచాలని కానీ సరైన ఆరోగ్య ఇవ్వాల్సిన వసతులు పెంచాల్సిన ఎటువంటి యొక్క స్టెప్స్ కూడా తీసుకునే పరిస్థితి యొక్క అక్బరుద్దీన్ ఓవైసీ. మరి ఈ విధంగా చూస్తూ రెండోది, ఈ రోజున మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి వారు మెట్రోలో కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏమైందంటే మెట్రోలో ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా మహిళలు మొత్తం బస్సు మీద పడ్డారు. అసలు మెట్రోలు పెట్టింది ఎందుకు? ఈజ్ ఆఫ్ ట్రాఫిక్ ఈజ్ అవ్వాలి, వాళ్ళ సౌకర్యమైన ప్రయాణం జరగాలి. నిజంగా ప్రేమ ఉంటే ఈ పాలకులకి ఇప్పుడు ఎక్కడైతే మెట్రో ఉందో, ఇక్కడ మొత్తం తెలంగాణ ఉంది, మెట్రో ఉంది, వాళ్ళు కేవలం హైదరాబాద్ లో బస్సులతో పాటు మీరు మెట్రోలో ఎందుకు ఉచిత ఇవ్వరని నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ఇచ్చారు మెట్రోలో, మరి మీరెందుకు ఇవ్వరు? మీరు కూడా ఇవ్వాలి కదా. నిజంగా మీకు ప్రేమ ఉంటే, మహిళలకు ప్రేమ ఉంటే మెట్రోలో మీరు ఇవ్వండి. ఇస్తే అప్పుడు ట్రాఫిక్ ఎవరు ఎందులో ప్రయాణం చేయాలి అందులో ఏమేమి మొత్తం తీసుకొచ్చి మీరు
బస్సుల మీద బస్సులు పడేశారు. మరి మీరు ఏ విధంగా మనం అనేక రకాల బస్సులో చూస్తున్న మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మరి అది కూడా తప్పు. రెండోది, రేవంత్ రెడ్డి గారు అధికారం రాకముందు, ఎన్నికల ముందు ప్రతి సభలో నోరెత్తుకొని గొంతు చించుకొని చెప్పింది ఏంటంటే, మేము రాగానే యువత ఏదైతే మత్తులో దొల్లుతుందో, యువత ఏదైతే ఈ రోజున మత్తు పానీయాలకి బానిసలు అవుతున్నారో వాటిని అరికడతాము, మేము రాగానే బెల్ట్ షాపుల్ని మూసివేస్తాము అన్న చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజున బెల్ట్ షాపుల్ని ఏ విధంగా ఆదరిస్తున్నారో, బెల్ట్ షాపుల మీద ఏ విధమైన నియంత్రణ లేదు, ఇంకా పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఉన్నాయో దానికోసం ఒక రైతు కార్పొరేషన్ పెట్టి ఈ ఎక్స్చేంజ్ మీద వచ్చే ఆదాయాన్ని, ఈ యొక్క మంది మీద వచ్చే ఆదాయాన్ని కుదవబెట్టి ఈఎంఐల కింద కడతారన్న దుర్మార్గపు ఆలోచన రేవంత్ రెడ్డికి వచ్చి ఈ రోజున ఇక మనం కేసీఆర్ గా బాప్ అయ్యేట్టుంది ఈ రోజు. అంటే ఇంకా 12,000 కోట్ల నుంచి 35,000 కోట్లకి ఏ విధంగా అయితే ఎక్సైజ్ ఆదాయం పెరిగింది గత 10 ఏళ్లలో, ఈ రేవంత్ రెడ్డి దీన్ని డబల్ చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన అప్పులు కట్టుకోవాలి, ఈఎంఐలు కట్టుకోవాలా. కాబట్టి ముందు రోజుల్లో గడ్డు రోజులు ఈ యొక్క ప్రజలు చూడబోతున్నారు. అనేక సంక్షేమ పథకాలు, 420 హామీలు, ఇవన్నీ కూడా ఎపీజ్మెంట్ అంటే ఏదో అలవి కానీ అమలు కాలేని చేత కానీ హామీలు ఇచ్చి ఈ రోజున ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ప్రజల యొక్క జీవితాలతో ఆడుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే దీదీ కావచ్చు, బుద్ధి చెప్పే సమయం ఆసనమని చెప్పి సందర్భం మీ టీవీ సాక్షిగా చెప్తున్నాను. రాజేష్ కుమార్ గారు, మీ కంక్లూజన్ ఒక్కసారి. నిజంగా మంచి రోజులు అక్కడి హిందువులకు కానీ అక్కడ ప్రజలకు మీరు అన్నట్లుగా ఇందాక అభివృద్ధి విషయంలో కానీ సో మంచి రోజులు రాబోతున్నాయంటారా? కంక్లూడ్ చేయండి. ఒక్కసారి బెంగాల్లో ఉన్న వారు వాళ్ళ వారసత్వాన్ని గుర్తు తెచ్చుకుంటే, ఎడ్యుకేషన్ లో కానివ్వండి, శాంతినికేతన్ లాంటి ఉన్నత విద్యా సంస్థలు ఉన్న దగ్గర లిటరరీలో మన సాహిత్య పరంగా నోబెల్ ప్రైజ్ లో వచ్చిన మా బంకిం చంద్ర చటర్జీ గారు లాంటి వాళ్ళ పుస్తకాలు కానివ్వండి, రవీంద్రనాథ్ ఠాకూర్ గారి నోబెల్ ప్రైజ్ వచ్చిన పుస్తకాలు కానివ్వండి, ఇవన్నీ గుర్తు తెచ్చుకున్నా. వాళ్ళ రీసెర్చ్ పరంగా ఒకప్పుడు టాప్ సైంటిస్టులు అందరూ కూడా అక్కడి నుంచి చదువుకొని బెంగాల్ సైన్స్ కాలేజ్, కలకత్తా సైన్స్ కాలేజీలో అక్కడ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కానివ్వండి, కలకత్తా యూనివర్సిటీస్ నుంచి వాళ్ళని గుర్తు తెచ్చుకున్నాం. స్పిరిచువల్ లీడర్స్ గా ఎవరైతే ఉన్నారో బెంగాల్ నుంచి వాళ్ళని గుర్తు తెచ్చుకున్న రామకృష్ణ పరమహంస కానివ్వండి, వివేకానంద కానివ్వండి, రామకృష్ణ మఠం కానివ్వండి, భారత సేవాశ్రమ సంఘం కానివ్వండి, ఇలాంటి వారిని గుర్తు తెచ్చుకున్నా. వాళ్ళ వారసత్వాన్ని వాళ్ళు నిలుపుకోవాలి అనుకుంటే కనుక ఇలాంటి అపీజ్మెంట్, డివిజివ్ పాలిటిక్స్ నుంచి బయటపడ్డప్పుడే పునరుజ్జీవనం జరుగుతుంది. దానికి సమయం ఆసన్నమైంది అనుకుంటున్నాం ఇప్పుడు. ఎందుకంటే నార్త్ ఈస్ట్ లో కూడా మీరు చూస్తే ఒకప్పుడు ఉన్న తీవ్రవాదం నుంచో, లేకపోతే కాశ్మీర్ లాంటి తీవ్రవాద భారత నుంచో, పంజాబ్ లో ఒకప్పుడు తీవ్రవాదం నుంచి అవి బయటపడి మెయిన్ స్ట్రీమ్ లో కలిసినాయి. మళ్ళా కొన్ని తప్పుల వల్ల పంజాబ్ మళ్ళీ అటు ఇటు దారి తప్పుతోంది. బట్ అదర్వైజ్ అలా బెంగాల్ కాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బెంగాల్ పీపుల్ కి ఇంకా కొంతమందికి వాళ్ళ వారసత్వం గురించి తెలుసు, వాళ్ళ తెలివితేటలు ఉన్నాయి. వాటిని తప్పుదో పట్టకుండా సరైన దారిలో పెట్టుకుని డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేసి వాళ్ళ పూర్వీకులని, వాళ్ళ వారసత్వాన్ని వాళ్ళు గుర్తు తెచ్చుకుంటే తప్పనిసరిగా వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ పార్టీస్ కి ఓటు వేయటము, డెవలప్మెంట్ కోసం ఓటు వేయటము జరుగుతుంది. లేకపోతే మళ్ళా ఇలాంటి అపీజ్మెంట్స్, లేకపోతే ఫ్రీ బీస్ అనే జాల్లో వలలో పాడవలసి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ కుమార్ గారు అండ్ వాసుదేవరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పెంటపాటి పుల్లారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిస్కషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.